అందరికీ నమస్కారం. ఈ మధ్య విడుదలైన ఆంధ్రకింగ్ తాలూకా సినిమా గురించి చాలా చర్చ నడుస్తోంది. మరి విమర్శకులు ఈ సినిమా గురించి ఏమంటున్నారు? దానిపైనే ఈరోజు మన పూర్తి విశ్లేషణ. ఈ సినిమా కథ చాలా సింపుల్ అండ్ హార్ట్ టచింగ్. ఒక అభిమాని తను ఆరాధించే హీరో ఇంకా తను ప్రేమించిన అమ్మాయికిచ్చిన ఒక మాట, ఈ మూడింటి చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. సరే, ఇప్పుడు అందరిలోనున్న ప్రశ్న ఇదే. విమర్శకులు ఈ సినిమాని మెచ్చుకున్నారా లేక పెదవిరిచారా? ఒక బ్లాక్ బస్టర్ అన్నారా లేక ఫ్లాప్ అన్నారా? అదేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు కథలోకి వెళ్దాం. ఏంటి ఆ వాగ్దానం? దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? కథ 2000వ దశాబ్దం మొదట్లో గోదావరి ప్రాంతంలో జరుగుతుంది. మన హీరో సాగర్ సూపర్ స్టార్ సూర్యకుమార్కి వీరాభిమాని. తను ప్రేమించిన అమ్మాయిని గెలుచుకోవాలంటే ఊళ్ళో ఒక 70mm థియేటర్ కట్టాలి. ఇక్కడే అసలు ట్విస్ట్. అదే సమయంలో తన అభిమాన హీరో సూర్యకుమార్ కెరీరేమో వరుస ఫ్లాపుల్క డీలాపడుంటుంది. సో ఈ థియేటర్ కట్టడం అనేది కేవలం ప్రేమ కోసం కాదు, తన హీరోకి ఒక గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలనే ఒక అభిమాని తపన కూడా అన్నమాట. సరే, కథ బావుంది. మరి సినిమాలో బాగా వర్కౌట్ అయిన విషయాలేంటి? విమర్శకులు వేటికి ఫిదా అయ్యారు? ఇప్పుడు చూద్దాం. చాలా రివ్యూస్లో కామన్గా వినిపించిన ఒక మాట ఏంటంటే, ఈ సినిమాకి నటీనటుల పర్ఫార్మెన్సే అతి పెద్ద ప్లస్ పాయింట్. ఈ విషయంలో దాదాపు ఎవరికీ రెండో మాట లేదు. ముఖ్యంగా హీరో రామ్ పోతినేని గురించి చెప్పాలి. తన రెగ్యులర్ మ్యాస్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో ఒక అభిమాని పాత్రలో చాలా నిజాయితీగా, సహజంగా నటించాడని అందరూ మెచ్చుకున్నారు. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడనమాట. ఇక ఆంధ్రకింగ్ సూర్యకుమార్గా ఉపేంద్ర అయితే ఆ పాత్రకు ఒక రకమైన హుందాతనం, గంభీరత్వం తీసుకొచ్చారు. ఒక సూపర్ స్టార్ పడే అంతర్మథనాన్ని చాలా అద్భుతంగా చూపించారనన్నారు. యాక్టింగ్ మాత్రమే కాదు, ఈ సినిమాను టెక్నికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా తీర్చిదిద్దారు. ఆ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన తీరు నిజంగా అద్భుతం. విమర్శకులు మెచ్చుకున్న మరికొన్ని విషయాలు చూస్తే, ముందుగా మ్యూజిక్. ఆ 2000 నాటి రెట్రో ఫీల్ను పాటల్లో, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో భలేగా పట్టుకున్నారు. ఇక సినిమాటోగ్రఫీ అయితే గోదావరి అందాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆ కాలంనాటి వాతావరణాన్ని రీక్రియేట్ చేసిన ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా వాస్తవికంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా సినిమా చివరి భాగం చాలా పవర్ఫుల్గా, ఎమోషనల్గా ఉందని దాదాపు అందరూ చెప్పారు. ఓకే, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మరి మైనస్సుల్లేవా? ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మూడో విభాగంలో చూద్దాం. అదే పేసింగ్ ప్రాబ్లం. సినిమా మీద వచ్చిన మేజర్ కంప్లైంట్ దాని నిడివి. దాదాపు 3 గంటలు. ఇది చాలామంది సహనాన్ని పరీక్షించిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ సినిమాని 2 వేర్వేరు భాగాలుగా చూడొచ్చు. మొదటి భాగం చాలా నెమ్మదిగా, కొన్ని అవసరం లేని సీన్స్తో సాగదీసిన ఫీలింగ్ ఇస్తుంది. కానీ చివర 45 నిమిషాలు మాత్రం సినిమాని పూర్తిగా నిలబెట్టాయి. ఆ ఎమోషనల్ క్లైమాక్స్కి అందరూ కనెక్ట్ అయ్యారు. నిడివి ఒక్కటే కాదు, కథనంలో కూడా కొన్ని సమస్యలున్నాయని అన్నారు. ఉదాహరణకి కొన్ని ఊహించదగిన కమర్షియల్ ఎలిమెంట్స్ కథ ఫ్లోకి అడ్డుపడ్డాయి. విలన్ పాత్ర చాలా వీక్గా ఉంది. పైగా హీరోకి వచ్చే కొన్ని పెద్ద పెద్ద సమస్యలు కూడా చాలా ఈజీగా సాల్వ్ అయిపోతున్నట్టు అనిపిస్తోంది. దీనివల్ల డ్రామా కొంచెం తగ్గిపోయిందనేది ఒక విమర్శ. సరే, ఇన్ని ప్లస్లు, మైనస్లు ఉన్నాయి కదా, మరి ఫైనల్గా విమర్శకుల తీర్పేంటి? బాక్సాఫీస్ దగ్గర సినిమా పరిస్థితి ఏంటి? బాక్సాఫీస్ లెక్కలు చూస్తే సినిమాకి 56 కోట్లు ఖర్చయింది. మొదటి రోజు కలెక్షన్స్ సుమారు 7-9 కోట్ల మధ్యలో వచ్చాయి. అంటే ఇదొక డీసెంట్ స్టార్టే కానీ ఒక సెన్సేషనల్ ఓపెనింగ్ అయితే కాదు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇదొక మంచి మనసుతో, చాలా నిజాయితీగా తీసిన సినిమా. కానీ కొన్ని కథన లోపాల వల్ల, ముఖ్యంగా ఆ నెమ్మదైన మొదటి భాగం వల్ల సినిమా అనుకున్నంత రేంజికి వెళ్ళలేకపోయింది. అయినా సరే రామ్, ఉపేంద్రల నటన, ఆ పవర్ఫుల్ క్లైమాక్స్ కోసం సినిమా గుర్తుండిపోతుంది. చివరగా ఒక ప్రశ్న. ఒక సినిమాలో ఎన్ని లోపాలున్నా దానిలో ఉన్న నిజాయితీ, దాని ఆత్మ ఆ సినిమాని కాలక్రమేణా ఒక క్లాసిక్గా మార్చగలవా? ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో విశ్లేషణతో కలుద్దాం.